ఈ నెల 4న జరిగిన నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశంలో కమిషనర్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలు బాధాకరమని తెలిపారు. ఏకపక్ష నిర్ణయాలు తగవని హితవు పలికారు. ఐఏఎస్ల లక్ష్యం ప్రజా శ్రేయస్సే కావాలని, ఇప్పటికైనా నియంత్రణతో పోకడలు వీడి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలని కోరారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాలు, అభివృద్ధి పనుల విషయంలో ప్రోటోకాల్ పాటించలేదన్నారు. మేయర్కు సమాచారం ఇవ్వకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. 3 ఏళ్లలో పదవీ విరమణ చేసిన అక్రమాలపై వదిలిపెట్టమని హెచ్చరించారు. అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇది కమిషనర్ గుర్తుపెట్టుకోవాలన్నారు. చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఒక కమిషనర్ ఒక సూపర్ శక్తిగా అన్నిటికీ అతీతమైన వాడిలాగా యాక్ట్ చేయటాన్ని మా సమావేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రెండో అంశం, ఆయన అనుకుంటున్నాడేమో 3 సంవత్సరాలే తాను ఉంటాడు, తర్వాత రిటైర్ అయిపోతాడు అని. అయ్యా కమిషనర్ గారికి నేను మీడియా ముఖంగా చెప్తున్నా, అయ్యా గౌరవనీయులైన కమిషనర్ గారు, మీరు చేసే అక్రమాలు అవినీతులు నోట్ అవుతున్నాయి. మీరు రిటైర్ అయిపోయినా ఎక్కడున్నా చట్టం మిమ్మల్ని లాక్కొచ్చి నిలబెడుతుంది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ చేత చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయించితే తాను ఇరుక్కునేది మీరు. 3 సంవత్సరాలు అయిపోయింది, నేను రిటైర్ అయిపోతాను, వెళ్ళిపోతాను, సాపాసంగా సర్దుకుని అనుకుంటున్నామేమో. చట్టం మేము రిటైర్ అయినా లాక్కొస్తుంది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఏమండి, కార్పొరేషన్ తరఫున సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే మేయర్ ప్రమేయం ఉండదా? మేయర్ని పిలవరా? మేయర్కి నోటీస్ ఇవ్వరా? అయ్యా మీరు రండి పాల్గొండి అని మీరే చేసుకుంటారా? ఎక్కడి నుంచి దిగొచ్చావా కమిషనరు? నాకు అర్థం కాలా.